హలో పిల్లలు, వెల్కమ్ టు కేకే వ్లాగ్స్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట చెప్పుకుందాం. అదేంటంటే సమానత్వం, సమానంగా చూడడం. మన సొసైటీలోనే కాదు, ప్రపంచంలో అన్ని చోట్ల ఈ సమస్య ఉంది. మన ఇంట్లో ఉన్న వాళ్ళని మనం సమానంగా చూడడం. అవును, ఒక ఇంట్లో పుట్టిన ఇద్దరు పిల్లలున్నా సరే, కొందరి ఇళ్లల్లో ఒకరిని ఎక్కువగాను ఒకరిని తక్కువగాను చూస్తుంటాం. అది మనకి తెలియకపోవచ్చు, కానీ అనుభవించి ఆ పిల్లలకే తెలుస్తుంది. ఎప్పుడైతే ఇలాంటి విషయాలను మన ఇంట్లో నుంచి మొదలు పెడతామో అప్పుడు సమాజంలో వాళ్ళని కూడా మనం కొద్దో గొప్ప సమానంగా చూడడం, లేదంటే వాళ్ళని తక్కువ చేసి చూడకపోవడం చేయగలుగుతాం. కథలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి, ఒక చిన్న లైక్ చేయండి. మనం చెప్పుకునే కథలు అందరి పిల్లల దగ్గరికి వెళ్ళాలని కోరుకుందాం. ఈరోజు మనం చెప్పుకునే 4వ కథ నవరత్నాలు. అనగనగనగా ఒక ఊర్లో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వకి కొడుకు కూతురు, కూతురు కూతురు ఇద్దరు మనవరాలు ఉండేవాళ్ళు. అదేంటో కొడుకు కూతురైనా కూతురు కూతురైనా ఇద్దరు కవల పిల్లలు. కానీ అవ్వకి కూతురు కూతురు అంటేనే ఇష్టం. ఎందుకో తెలియదు, కొడుకు కూతురు అంటే చిన్న చూపు. కొడుకు కూతురు పేరు గౌరీ, కూతురు కూతురు పేరు చండి. అవ్వకి చండి అంటే చాలా ప్రాణం. అల్లారు ముద్దుగా చూసుకుంటుంది, చిన్న పని కూడా చెప్పదు. యువరాణిలాగా తనని పెంచడం మొదలుపెట్టింది. గౌరీకి అన్ని పనులు చెప్పేది. తెల్లవారే లేయాలి, పాచి పనులన్నీ చెయ్యాలి, కల్లాప చెల్లి, అంట్లు దోమి, పాలు పిండి, తెలుసు అన్ని పనులు ఉంటాయి. ఆడపిల్లంటే అంతే మరి. ఎందుకంటే ఇంటికి దీపం వెళ్ళాలంటారు కదా, అందుకే ఆడవాళ్ళకి అప్పట్లో అన్ని పనులు దగ్గరుండి చెప్పి నేర్పించి ఒకరింటికి పంపేవాళ్ళు. అన్ని పనులు చేసేవాళ్ళు. ఎందుకంటే ఇంటికి యజమాని ఆడపిల్ల కనుక. కుటీరమైన ఇల్లైనా సరే రాజభవనంలాగా తీర్చిదిద్దగలుగుతుంది గౌరీ. అలాంటి గౌరీ ఒకరోజు బావిలో నీళ్లు తోడుకురావడానికి వెళ్ళింది. అప్పుడు అక్కడికి ఒక అప్సరస ముసలిదానిలాగా వచ్చింది. వచ్చి, అమ్మా, నాకు కొన్ని నీళ్లు పోస్తావా, చాలా దాహంగా ఉంది అని గౌరీని అడిగింది. గౌరీ, అయ్యో అవ్వ, కూర్చో, నీళ్లు తోడు తెస్తానని బావిలోని నీళ్లు తోడి అవ్వ దోసిట్లు పోసి అవ్వ దాహాన్ని తీర్చింది. అవ్వ ఎంతో సంతోషించి, నువ్వు చాలా మంచిదాన్ని గౌరీ, నీకు నేను ఒక వరం ఇస్తాను. అదేంటంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటకి ముత్యాలు రాలుతాయి, నువ్వు నవ్వితే రత్నాలు రాలుతాయి, గలగల నవ్వేవనుకో ముత్యాలు రత్నాలు అనలేని సంపద నీ నోట్లో నుంచి జారువారుతుంది. ఇదే నా వరం అని చెప్పి మాయమైపోయింది. గౌరీ ఆనందంతో ఏం చేయాలో అర్థం కాక నీళ్లు తీసుకొని నేరుగా ఇంటికి వెళ్ళింది. అప్పటికే అవ్వ కోపంగా ఉంది. ఎందుకంటే గౌరీ నీళ్ళు తేవడానికి వెళ్ళి కొంచెం ఆలస్యమైంది. ఏమే, నీళ్ళు తేవడానికి వెళ్ళి ఎంత ఆలస్యం చేస్తావా అని గౌరీని ఒక్క దెబ్బ వేసింది. కానీ గౌరీ బాధపడలేదు. అవ్వ ఏం జరిగిందో తెలుసా? ఎందుకు ఆలస్యమైందంటే, ఒక ముసలావిడ నీళ్ళు అడిగింది. నేను ఆవిడ దాహం తీర్చాను. వెంటనే ఆవిడ నాకు ఒక వరం ఇచ్చింది అని మాట్లాడడం మొదలుపెట్టింది. గౌరీ మాట్లాడే కొద్దీ నోట్లో నుంచి వరహాలు రాలుతున్నాయి, నాణ్యాలు వస్తున్నాయి. అవ్వకు ఆశ్చర్యం చేసింది. ఏంటే నోట్లో నుండి ఏవో రాలుతున్నాయి అనింది. జరిగింది విన్న అవ్వ ఆశ్చర్యానికి లోనైంది. సరే కానీ అదే ప్రదేశానికి మన చెండిని కూడా పంపుదాం అనింది.
అన్నీ అనగానే చండిని పిలిచింది. చండి అల్లారు ముద్దుగా పెరిగింది కదా, తను పొనుకున్న మంచం మీద నుంచి ఏంటే ముసలి పడుకొనుంటే పిలుస్తావు చిరాగ్గా అని తలగీరుకుంటూ వచ్చింది. ఉండవే, నువ్వు ఆ బిందె తీసుకొని నీళ్లు తోడుకొని రా అని గౌరీని బావి వద్దకు పంపింది. నేనెందుకు వెళ్ళాలి, గౌరీ ఉందిగా అది చేస్తుందిలే అంటే, ఓసై పిచ్చి మొహమా, దాన్ని ఒకసారి మాట్లాడిచ్చు అనింది. మాట్లాడితే ముత్యాలు రాలుతాయా? అవునే, గౌరీకి ఎవరో ఒక ఆవిడ వరం ఇచ్చిందంట అన్నది. ఏమే గౌరీ ఒకసారి మాట్లాడు అని చిరాకు. గౌరీ చండి అనేది. ఎప్పుడైతే నవ్వుతూ తన చెల్లెల్ని చండి అని పిలిచిందో వెంటనే తన నోట్లో నుంచి రత్నాలు వైడూర్యాలు వచ్చాయి. వెంటనే చండి, అవునే ముసలి, ఇదే విడ్డూరం, దీని నోట్ల నుంచి రత్నాలు నవరత్నాలు రాలుతున్నాయి, ఎలా అని. అప్పుడు అవ్వ, నువ్వు బావి దగ్గర పో, అక్కడ ముసలావిడ వస్తే వరం అడుగు అనింది. చండి దురాశతో ఆ బిందె పట్టుకొని పని చెప్తావు, ఇవన్నీ అయ్యే పనులు కాదు అనుకుంటూ బావి దగ్గరకు వెళ్ళింది. వెళ్ళగానే అప్సరస మళ్ళీ ముసలి వేషం ధరించి చండీ దగ్గరకు వచ్చింది. అమ్మా, నాకు దాహంగా ఉంది, కొన్ని మంచినీళ్ళు దోసిట్లు పోస్తావా, తాగుతాను అని అడిగింది. చండికి కొంచెం గర్వం కదా, ముసలి మొండ, నీ దగ్గరికి నేను నీరు తాగించడానికి రాలేదు, ఏదో వరం ఇస్తామంట కదా, అది ఇచ్చి వెళ్ళిపోతా అనింది. ఇస్తానమ్మా, కొన్ని నీళ్ళు ఇవ్వమ్మా అనింది. చండి వెంటనే బావిలోకి బింది వేసి నీళ్ళని గబగబా లాగి అవ్వ దోసిట్లోకి పోస్తుంది. కానీ ఏ పని చేత కానీ చండి ఆ బిందెని పట్టుకోవడం చేత కాలేదు, అవ్వకి దోసిట్లో నీళ్లు పోయడం కూడా చేత కాలేదు. అందువల్ల అవ్వ బట్టలు తడిసిపోయి, అవ్వ మొహం తడిసిపోయింది, అవ్వే తడిసిపోయింది. అవ్వకు కోపం వచ్చింది. వెంటనే, ఏదేగో చండి, నీకు నేను ఇస్తున్న వరం ఏంటంటే, నువ్వు మాట్లాడితే కప్పలు వస్తాయి నీ నోట్ల నుంచి, అదే నువ్వు నవ్వావనుకో పాములు, తేలు, ఒండ్రగప్పలు అన్నీ నీ నోట్లో నుంచి వస్తాయి, ఇదే నా వరం అని అవ్వ మాయమైపోయింది. అది వినగానే చండీకి ఏం చేయాలో అర్థం కాలేదు. తను చేసిన తప్పు గ్రహించింది. అదే బిందె తీసుకొని ఇంటికి రిటర్న్ అయ్యింది. అవ్వగానే అవ్వ ఆత్రంగా చండీ దగ్గరికి వచ్చింది. చండే చండే, ఏమైందే, వరం ఇచ్చిందా అవ్వ, చెప్పు అనింది. ఎక్కడ మాట్లాడితే ఏం జరుగుతుందో అని చండి భయపడుతూ సైలెంట్గా ఉంది. అవ్వకు కోపం వచ్చింది. 2 నెత్తి మీద పఠ పఠ అని వేసింది. ఏంట పెద్దదాన్ని మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పబో, ఏమైంది అనింది. చండి నోరు విప్పలేదు. ఏంటే ఎంత గింజుకుంటున్నావు, ఏం నీ ముత్యాలు రత్నాలు రాలితే నేనేమన్నా ఏరుకుంటానా అనింది. వెంటనే చండికి కోపం వచ్చి, ఒసే ముసలిముండ, ఆ ముసలిది నాకు వరం ఇవ్వలేదు, శాపం ఇచ్చింది, మాట్లాడితే కప్పలు వస్తాయంట, నవ్వితే పాములు, తేళ్ళు, ఎండ్రకప్పలు, అన్ని పురుగులు వస్తాయంట అనింది. అన్నదో లేదో అవ్వ ముఖానికి, అవ్వ కాళ్ళ కిందకి అన్ని కప్పలు చెప్పండి. దెబ్బకి అవ్వకి ఏం చేయాలో అర్థం కాలేదు. అయ్యో నా రాత ఇలా జరిగిందంటే అని చండి కోసం దిగులు పడుతూ బాధపడుతుంది. అలా చండి నోరు విప్పడానికే భయపడింది. ఇలా జరుగుతున్న ఒకవేళ అటుగా ఆ ఊరిని పరిపాలించే రాజు యొక్క కొడుకు అలా గుర్రం మీద వనవిహారానికి వచ్చారు. తను అలా వస్తూ ఉండగా గౌరీ పెరట్ల తను అంట్లు తోముతూ ఉంది. ఎందుకో దూరం నుంచి చూసిన రాజుకి గౌరీ చాలా బాగా నచ్చింది, తనని చాలా ఆకట్టుకుంది. యువరాజు అక్కడే ఉండి గౌరీ చేసే అన్ని పనులను చూస్తున్నారు. యువరాజుకి ఎంతో ఆనందం వేసింది. ఒక ఇంటి ఇల్లాలకి, ఒక గృహలక్ష్మికి కావాల్సిన అన్ని లక్షణాలు గౌరీలో రాజుగారికి కనిపించింది.
ఇలాంటి అమ్మాయి నా యువరాణి అయితే రాజ్యంలోని ప్రజలను, ఇంటిని, రాజ్యాన్ని చాలా బాగా చూసుకుంటుంది అని భావన యువరాజుకు కలిగింది. వెంటనే యువరాజు గౌరీ ప్రేమలో పడిపోయాడు. తను తన రాజ్యానికి వెళ్ళి మహామంత్రిని పిలిపించి, మంత్రి, ఇలా ఒక ఊళ్ళో ఒక అవ్వ ఉంది. అబ్బాయి ఇంట్లో తన కూతురు మనవరాలు ఉన్నారు. అక్కడికి నీవు పల్లకిని, నగలను, వస్త్రాలను, రాజ్యంలోని అధికారులను, సేవకులను పిలుచుకొని వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ఆ అమ్మాయిని మా ఇంటి కోడలను చేయమని ఆ అవ్వని అడిగి తనను అలంకరించుకొని విషయమంతా చెప్పి పిలుచుకురండి అని మహామంత్రిని చెప్పి పంపించాడు. మంత్రి అవ్వ ఇంటికి రానే వచ్చాడు. వచ్చి ఎవరండి ఇంట్లో అనగా అవ్వ బయటికి వచ్చింది. ఎవరండి మీరు, ఏం కావాలి అని అడిగింది. అప్పుడు మహామంత్రి, ఇలా మా యువరాజు గారు మీ అమ్మాయిని చూశాడంట, యువరాజు గారికి చాలా నచ్చారు, పెళ్లి చేసుకుంటానని తనకి వస్త్రాలు, పల్లకి, నగలు, అన్ని వరహాలు అన్నీ తెచ్చిచ్చారని చెప్పగానే అవ్వ కంగారు పడింది. అయ్యో, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఒక పని చేద్దాం అని అవ్వ గౌరీ స్థానంలో చండీని అలంకరించి పంపించింది. కానీ చండీకి చెవులో చెప్పింది, నీవు అక్కడ పెళ్లి తంతు అయ్యేంత వరకు నీ నోరు వెప్పుమాకు, నీ మొహం చూపించబాకు, అలాగే బయట కప్పుకొని ఇది మా ఆచారం అని చెప్పు అని చండీ చెవిలో చెప్పింది. చండీని నగలతో, వస్త్రాలతో అలంకరించుకొని పల్లకిలో యువరాజు దగ్గరికి తీసుకెళ్లారు. పెళ్లి వేడుక రానే వచ్చింది. చండీ తన వస్త్రాన్ని, మేలి ముసుగును తీయలేదు. రాజుగారు కూర్చున్నారు. పంతులు మంత్రాలను చెప్తున్నారు. ఏవో మంత్రాలు చండీని చదవమనగా చండీ అప్పుడు నోరు విప్పి ఆ మంత్రం చెప్పబోయింది. చెప్పిందో లేదో వెంటనే అన్ని కప్పలు హోమగుండంలో పడ్డాయి. అది చూసి ప్రజలందరూ భయపడ్డారు. ఎప్పుడైతే కప్పలు హోమగుండంలో పడ్డాయో చండీకి తనకు తానే నవ్వుకుంది అంటూ. తను నవ్విందో లేదో పాములు, కప్పలు, జెర్రిలు, వండ్రగప్పలు అన్నీ తన నోట్లోనే పడ్డాయి. అందరూ భయపడి చెల్లా చెదురుగా పారిపోయారు. రాజుగారికి కోపం వచ్చింది. ఇలా జరిగిందేంటి అని కోపంతో నేరుగా అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వ దగ్గరికి వెళ్ళగానే అక్కడ అవ్వ ఏం చేస్తుందో తెలుసా? తన ముందర రాజుగారు పంపించిన పిండి వంటలన్నీ ఒక బుట్టకేసుకొని కూర్చొని మెక్కుతోంది. గౌరీ అటుగా పక్కన తను వంట చేస్తుంది. రాజుగారు అలా కోపంతో తలుపు తెచ్చుకొని లోపలికి వచ్చి చూడగానే వెంటనే గౌరీ అలా లేచి ముసుగు కప్పుకొని ఎవరండి అనింది. గౌరీని మేలు ముసుగులో చూసిన రాజుకి, నువ్వేంటి ఇక్కడున్నావు, అక్కడ కదా ఉండాల్సింది అని అడిగాడు. లేదండి, నేను అవ్వకి రెండో మనవరాల్ని అని తను ఎంతో సౌమ్యంగా అనుకోగా చెప్పింది. తను నిలబడిన ఆ నడక కావచ్చు, తనున్న వేషధారణ కావచ్చు, రాజుగారు తినే నేను చూసిన అమ్మాయి అని గ్రహించాడు. గౌరీ యువరాజుతో మాట్లాడుతున్న ప్రతి మాటకి తన నోట్లో నుంచి వరహాలు, ముత్యాలు రాలుతున్నాయి. అది చూస్తున్న రాజుగారికి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. తన మనసులో ఇలా అనుకున్నాడు, ఆహా, తన రూపంలోనే, గుణంలోనే కాదు, తన మాటల్లోనూ ముత్యాలు రాలుతున్నాయి. ఈవిడి కదా నా జీవిత భాగస్వామి అనుకొని గౌరీ దగ్గరికి వెళ్ళి, గౌరీ, నేను దూరం నుంచి చూసింది నిన్నే, నేను ప్రేమించింది నిన్నే, ఎక్కడో ఏదో మోసం జరిగింది అని అవ్వ వంక చూశాడు. అవ్వ కంగారు పడుతుంది. నిజం చెప్పు అవ్వ, నీవే కదా మనిషిని మార్చాం అని అవ్వని నిలదీశాడు. అవ్వ కంగారు పడుతూ, లేదు నాయనా, నాకేం తెలుసు నువ్వు ఎవరిని ప్రేమించావు. మహామంత్రి వచ్చి అడగగానే అమ్మాయి ఇదే ఉంది, అప్పుడు గౌరీ బయటికి వెళ్ళింది, అందుకు చెండినే వలచావు అనుకొని
తనని ముస్తాబు చేసి పంపాననింది. కానీ రాజు నమ్మలేదు. ఎందుకంటే అక్కడే కనిపిస్తుంది తనకి గౌరీని, చండీని అవ్వ ఎంత సమానంగా చూస్తుందో అని. వెంటనే రాజుగారికి కోపం వచ్చి, అవ్వ, నీవు చేసిన పనికి ఇప్పుడు ఇద్దరూ శిక్ష అనుభవిస్తారు. మహామంత్రి గారు, ఈ అవ్వ మనవరాలైన చండీని గుండు కొట్టి సున్నబొట్లు పెట్టి ఊరంతా 3 రోజులు తిప్పి వాళ్ళని ఊరి బహిష్కరణ చెయ్యండి అని యువరాజు మహామంత్రిని ఆజ్ఞాపించాడు. వెంటనే గౌరి బాధపడుతూ యువరాజు కాళ్ళపై పడి, ఇది నా కుటుంబం, నా కుటుంబాన్ని దయ చూడండి, ఎంతైనా వాళ్ళు నా అవ్వ, నా చెల్లెలు, దయచేసి వాళ్ళకి అలాంటి శిక్ష వెయ్యొద్దండి అని యువరాజు కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంది. గౌరీని అలా ప్రేమగా లేపి, గౌరీ, నీ కుటుంబం నా కుటుంబం, నువ్వు అలా ఏడవకు, నువ్వు ఏడిస్తే నేను చూడలేను, నువ్వెప్పుడు హాయిగా నవ్వుతూ సంతోషంగా ఉండాలి అని అవ్వని, చండిని క్షమించి గౌరీని మహామంత్రికి చెప్పి అంతకన్నా పెద్ద పల్లకి తెప్పించి, అంతకన్నా అపురూపమైన వస్త్రాలు తెప్పించి, అంగరంగ వైభవంగా భటులతో ఊరేగింపుగా యువరాణిని కోటకు తీసుకెళ్ళి ఆకాశమంతా పందిరి వేసి భూలోకమంతా అరుగు వేసి అప్పటికప్పుడే ఇరుగు పొరుగు దేశాల్లోని అందరిని రాజును పిలిచి అంగరంగ వైభవంగా గౌరీని వివాహం ఆడాడు. అప్పటి నుంచి గౌరీ, యువరాజు ఆ రాజ్యానికి రాజు రాణిల్ని, ఆ రాజ్యంలోని ప్రజల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ నిండు నూరేళ్ళు హాయిగా జీవించారు. స్వార్థపూరితులై చండి అదే పూరి గుడిసెలు కుళ్ళుకుంటూ జీవించసాగారు. ఎందుకంటే చండి గురించి తెలుసుకున్న ఎవ్వరూ తనని వివాహం ఆడడానికి ముందుకు రాలేదు. చూశారుగా, సమానంగా చూడడం అనేది మన ఇంట్లో నుంచి మొదలవ్వాలి. చెప్పలేం ఎవరు ఏ స్థానానికి వెళ్తారు, గారాభం వల్ల ఎవరు ఏ స్థానానికి దిగజారుతారు.